రాజకీయ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో శృతి మించింది, మితిమీరిపోయింది, పరాకాష్ట చేరిందని స్పష్టంగా కనబడతా ఉంది. అక్కడో ఇక్కడో మేము ప్రతిస్పందిస్తేనో అంత తప్పిపోయి మాట్లాడుతున్నావు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఎందుకంటే నాతో కలిసి శాసనసభలో కలిసి పనిచేసినాం. చూడడానికి పేపర్ మీద మాత్రం మంచి చదువుకున్నాడు కదా, హుందాగా ఉంటాడు అనుకున్నాం. కానీ అన్నీ కూడా శృతి మించిపోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మా వాళ్ళు కానీ మేము కానీ స్పందించింది ఒక పేజీ మాత్రమే. అంటే నీ చరిత్ర ఒక పుస్తకం అయితే చెప్పాలనుకుంటే ఆ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చదివినాం. కల్వకుంట్ల తారక రామారావు గుర్తుపెట్టుకో. అది కల్వకుంట్ల కథ కమామిషు అనేటువంటి పుస్తకం కావచ్చు, తారక్ తోడేళ్ల కథలను అన్ని రిలీజ్ చేస్తారు సరైన సమయంలో. తారక్ తోడేళ్ల కథలు, రావు గారి రాసలీలలు రకంగా 3 నిఘంటులు ఉన్నాయి. ఒక్కొక్క పేజీ మాత్రమే చదివినాం మిత్రమా. ఒక్క పేజీ చదివితేనే తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నావు, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు. నీ భాష, నీ యాస, నీ ఎత్తిప్రాసల మేధవింపుతో తెలంగాణ ప్రజలను ఆకర్షించి కాడబడబడదాం అనుకున్నాము. సాధ్యం కాదు, జాగ్రత్తగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటంటే నువ్వు మాట్లాడే భాష మేము మాట్లాడలేమా? నీకు తెలుసు, శాసనసభలో చూసినావు, బయట చూసినావు, సంపత్ కుమార్ నడిగడ్డ భాష ఉపయోగించాలనా? తట్టుకోలేవు, ఉరిపెట్టుకుంటావు. మాకు రావా? కానీ గౌరవప్రదమైన హోదాలో ఉన్నాం. మంచి చదువు చదివించారు. తెలంగాణ సమాజం ముందు హుందాగా ఉండాలని చెప్పి ఆ భాషను వాడతారు. మాకు రాకగా ముఖ్యమంత్రి పట్టుకుని ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడని అవహేళన పదజాలాన్ని వాడుతూ ఉన్నాం. వీటికంటే మంచి పదజాలం వస్తుంది నీకు ఇదే ఒకవేళ ఇంపు అయితే. ఈ పరిస్థితిలో నీ మాట్లాడే మాటలు కానీ పదజాలం కానీ మంచిది లేదు. దయచేసి జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. ఏం మాట్లాడుతుంది అన్నట్టు తాగలేకపోవడం లేదు. లోకేష్ని కలవాలే అయితే కలిస్తే తప్పేది. బాగాలైనవా, మెంటలైనవా, కిరాకైనవా? లేదా మూడింటిని కలిపితే కల్వకుంట్ల తారక రామారావు అయినా? నీవే అట్లంటావు, నీవే ఇట్లా. ఏం తమాష అవుతుంది? తెలంగాణ సమాజం అన్ని గ్రహిస్తూ ఉంది. తెలుసుకో, సమాచారం తెప్పించుకో, అర్థం చేసుకో, పద్ధతి మీద వ్యవహరించు అని హితవు చెప్తా ఉన్నా ఒక మంచి మిత్రుడిగా. నిందరు ఆరోపణలు వేస్తారు, ఆధారాలు చూపించండి. నీ బతుకు చేయడా? చట్టం అడుగుతుంది, న్యాయస్థానం అడుగుతుంది. ఏదో రేస్లా లేదంటే ఫోన్ ట్యాపింగ్లా నువ్వు నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఆధారాలు ఏమన్నా తీసుకురారా బాబు అని. మేము ఆధారాలు చూపించడం కాదు, నీ బతకది, నీ బండారం అది. ఇక్కడంటే ఇలా పేపర్లు చూసిన ముఖ్యమంత్రి గారిని ఇవన్నీ పనికిమన్న మాటలు నోట్తో మాట్లాడారు. ఇష్టం అనిపించి అల్లా అన్నారు, పేరు పెట్టారు, ఏం మిగతాం అంటారు. మొగాడు అయితే రా, ఈ బతుకు నీవు రేవంత్ రెడ్డి మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యంగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఉపయోగం. ముఖ్యమంత్రి పట్టుకొని ఇలాగా ఏదో తీసుకుంటున్నావు, ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు, ఇంజక్షన్ తీసుకుంటున్నావు, మొగతనం రాదు. మొగోడు మునగాడు కనుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగీకరించారు. ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చొని ఆ నైరాశ్యంలో ఇష్టం వచ్చినాడు. ఆడికిరా, ఈటికిరా, దా దా ఏమి ఎవరితో మాట్లాడుతావు? నీవు అధికారం కోల్పోయి అధపాతాళంలో పోయి మాట్లాడుతున్నావు. కానీ ఎవరితో మాట్లాడుతున్నావు? గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి విచక్షణ కోల్పోయి, అమర్యాదగా మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాం. మంచి పద్ధతి కాదని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ
ఈయనట పోలీసింగ్ అంటే నడుస్తుందట, ఏదో రాసి పెట్టారట, నా అధికారం అని ఒకటి ఒప్పిస్తాను. ఇది నువ్వు రాసేది తెరిచేది. మేము తెరిచినాం, ఒకటే పేజీ చదివినాం. ఒకవేళ 3 పేజీలు చదివినామా 18 నెలలు అయింది. 114 నెలలు పరిపాలించినట్టు తండ్రి కొడుకు ఈ రాజ్యాన్ని. కల్వకుట్ల కుటుంబ రాజ్యాంగం, కల్వకుట్ల కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన, అరెస్టుల పరిపాలన, అనగదొక్క పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, ఈ రకంగా పరిపాలించి 114 నెలలు 18 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే కూతబడతా ఉంది. నువ్వు చీల్చి చెండాడినావు. అరాచకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థనే చెరబట్టేసినావు. అటువంటి ఆర్థిక వ్యవస్థను సరి చేసుకొని మళ్ళీ దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే 18 నెలలు కానీ ఏ నోరు మారేసుకుంటున్నాం, లబలబలబల కొట్టుకుంటున్నాం. అందుకే విద్య పెడితే అన్నీ బయటకు వస్తాయి, తట్టుకోలేవు. 3 పుస్తకాలు బయటకు వస్తే విద్య మాట్లాడితే వీరైతే ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒక మచ్చ మరక కలంకం రాకూడదని చెప్పి ఇంకా అనేక విషయాలను దాచిపెట్టినాం, గోప్యంగా ఉంచినాం. ముందా రాజకీయాలు చేయాలని ఒక మీరు ఇట్లే తలతిక్క పనులు చేసి మితిమీరిన మాటలు మాట్లాడితే 3 పుస్తకాలు ఓపెన్ చేయాల్సి వస్తుంది. మీ కుటుంబమే నిన్ను చీ కొడుతుంది. రాసి పెట్టుకో, పుస్తకాలన్నీ ఓపెన్ చేసి